శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి స్థిరమైనటువంటి ఉద్యోగం, అలాగే ఉద్యోగపరంగా ఎదురుతున్న ఇబ్బందులకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, జాతకుడి యొక్క జాతక ప్రకారం ఏ ఉద్యోగంలో స్థిరపడితే జాతకుడు జీవితాంతం అదే వృత్తిలో ఉండడానికి కారణమవుతుంది అన్నది మనం వృషభ రాశి వారికి ఉద్యోగ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఇది వృషభ రాశి అన్నది ఒక స్థిర రాశి. అందుకని వీళ్ళు పెద్దగా ఉద్యోగంలో మార్పు కోరుకోరు. వీళ్ళు ఎప్పుడు ఉన్న చోట్లోనే, ఎక్కడైతే పుట్టి పెరిగారో అక్కడే ఉండడానికి నిర్ణయించుకుంటారో, అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఆ ఊళ్ళోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల వీళ్ళ జాతకం చాలా స్లోగా గ్రోత్ రావడం జరుగుతుంది. ఈ వృషభ రాశి సహజ ధనస్థానం కాబట్టి వీళ్ళు వడ్డీ వ్యాపారం దాంట్లో ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఎక్కువ బ్యాంకింగ్ రంగంలో ఉండడం జరుగుతుంది. అలాగే కుటుంబ సంబంధించిన వృత్తి, ఇది సహజ కుటుంబ స్థానం కాబట్టి ఫ్యామిలీ అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం, లేదంటే ఏదైనా పాడి పరిశ్రమ అయితే పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ అయితే కోళ్ల ఫారం, ఈ గ్రామీణ వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడానికి వీళ్ళు ఇష్టపడడం జరుగుతుంటుంది. మరి ఈ వృషభ రాశి వారికి దశమాధిపతి శని భగవానుడు అయ్యాడు. అలాగే వృత్తికారకుడు కూడా శని భగవానుడు అవడం వల్ల వీళ్ళ యొక్క వృత్తి వ్యవహారాలు ఎప్పుడు కూడా శని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. వీరి యొక్క జన్మ జాతకంలో శని భగవానుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. సహజంగా శని స్వక్షేత్రంలో కానీ, ఉచ్చక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు చిన్న స్థాయిలో జన్మించిన చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదే మీ యొక్క జన్మ జాతకంలో శని బలహీనుడై ఉంటే మీరు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా నెమ్మదిగా పతనమై వ్యాపారాల్లో నష్టపోయి చివరికి ఎవరో ఒకరి దగ్గర సబార్డినేట్గా చేరవలసి ఉంటుంది. ఏదైనా వృషభ రాశి వారికి స్వతంత్ర వృత్తి అంటే వ్యవసాయం, గ్రామ రాజకీయాలు, అలాగే ఏదన్నా బ్యాంకింగ్ రంగంలో, ఇప్పుడు వచ్చినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో, సినిమా రంగంలో ఉద్యోగం లాంటిదే బాగుంటుంది తప్ప వ్యాపార పరంగా వీళ్ళకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే వ్యాపారం చేసినప్పుడు ఏదో పార్ట్నర్స్ వల్ల నష్టపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి సర్వసాధారణంగా వీరు ఉద్యోగం చేసుకుంటేనే మంచిది. మరి వీరి యొక్క జన్మ జాతకంలో దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు రవితో కలిసి ఉంటే కంప్లీట్గా మీరు అటు రాజకీయ రంగంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, లేదంటే తండ్రి గారు ఏ వృత్తి చేపడతారో ఆ వృత్తిలో కానీ స్థిరపడే అవకాశం ఉంటుంది. అదే శని భగవానుడు చంద్రగ్రహంతో కలిసి ఉంటే తిరుగుతూ చేసే ఉద్యోగాలు, ఒకే ఉద్యోగం కంటిన్యూగా చేయలేకపోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలోనో ఎక్కడో ఉద్యోగం చేయడం, ట్రావెల్స్ లాంటివి చేయడం, మీడియేటర్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అదే శని భగవానుడు గురుగ్రహంతో కలిసి ఉంటే బ్యాంకింగ్ రంగం కానీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ, ఉపాధ్యాయ వృత్తి, అలాగే ఆధ్యాత్మికవేత్తగా ఈ సాంప్రదాయ వృత్తులు పౌరోహిత్యం, జ్యోతిషం మొదలగు వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఎక్కువగా టీచింగ్ రంగంలో స్థిరపడడం జరుగుతుంటుంది. ఏది గురు శని కలయిక ఉన్న వాళ్ళకి ఆ జాతకంలో, అంటే కలయిక అంటే ఒకే రాశిలో ఉండొచ్చు, ఒకరినొకరు వీక్షించుకోవచ్చు, ఒకరికొకరు కోణంలో ఉన్నా కూడా ఇది వర్తించే అవకాశం ఉంది. అదే మీ వృషభ రాశి వారికి దశమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు శుక్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల, అంటే రాష్ట్రాధిపతి దశమాధిపతి కలిసినప్పుడు 100% మీరు ఈ వైద్య వృత్తి, వెటర్నరీ డాక్టరు, సినిమా ఇండస్ట్రీ ఇటువంటి వాటిలో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీలకి మంచి కాంబినేషన్ మాట. వారి జన్మ జాతకంలో, స్త్రీల యొక్క జన్మ జాతకంలో శుక్రుడు శనితో కలిసి ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఉన్నత స్థాయి ఉద్యోగస్తులై ఉంటారు. పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ బాగా సెటిల్ అవుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు బుధుడితో కలిసి ఉంటే ఇది సాధారణంగా వ్యాపారానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఎక్కువ మనీ రొటేషన్ చేయడం జరుగుతుంటుంది. లేని పక్షంలో ఈ చార్టెడ్ అకౌంటెంట్స్, అకౌంట్స్ సంబంధించినటువంటి సిఏ, ఇన్కమ్ ట్యాక్స్ అటువంటి వాటిలో స్థిరపడే అవకాశం ఉంటుంది. శని కుజులు కలిసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే టెక్నికల్ రంగం, ఈ మెకానికల్ సంబంధించినవి, మోటార్ ఫీల్డ్, అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణించగలుగుతూ ఉంటారు.
అదే మరి శని రాహుతో కలిస్తే మాత్రం చాలా ఉన్నత స్థాయి ఏర్పడడం జరుగుతుంది. అది సినిమా ఫీల్డ్ కానీ, యానిమేషన్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉద్యోగం చేయడం కానీ, ఒక పెద్ద ఇండస్ట్రీ స్థాపించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఈ శని రాహుల కలయిక. అదే శనికేతువులు కలిసి ఉంటే మాత్రం తరచు ఉద్యోగాలు మారడం, ఖాళీగా తిరగడం, ఏ పని చేయకపోవడం, ఈ విధంగా ఇతరుల పని పాడు చేస్తూ కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా వృషభ రాశి వారు చాలా జీవితంలో కష్టపడి పైకి రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా పెద్దగా రాణించలేకపోయినా ఎప్పుడూ కూడా ఆదాయం కోల్పోకుండా స్థిరమైన ఉద్యోగంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఈ వృషభ రాశి వారికి దశమాధిపతితో 3వ స్థానాధిపతి కానీ, 8వ స్థానాధిపతి కానీ, 5వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి కనెక్షన్ ఉంటే వాళ్ళు తరచూ ఉద్యోగం కోల్పోవడం కానీ, మారడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటారు. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాశ్యాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబటనే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతుంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిషవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ,
మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశిచక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరిగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్ గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్ గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టానికి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్ గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.